పురిలా ఓయ్ నిన్నే నీ బిడ్డ వంజ పెళ్ళిడికి వచ్చేసినది. నువ్వు ఆమెకి తగిన వారిని ఎతికెతికి అలసిపోతున్నావు. ఏ యువకుడైనా సరే వంజకి నచ్చటం లేదు. ఈ పిచ్చోడు ఎవడో వంజకి నచ్చినట్టే ఉన్నాడు. అందుకేనేమో అతన్ని ఎత్తుకుని గుడుసుకు తీసుకొచ్చేసినది. ఓయ్ కురీలా, మందులు మాకులతో అతగాన్ని బాగు చేసేసి వంజకిచ్చి పెళ్లి చేసేసి నీ బరువు కథ తగ్గిపోద్ది మరి. అయ్యో భగవంతుడా, పరమేశ్వరా, ఇదేమిటి ఇంత బాధ? అతిథి 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 లే. ఏటమ్మా వన్యా, ఏడుతున్నావేటే? ఇటు చూడు, ఈ అద్భుతమైన ఆకుపసరుని వంటికి రాసినావంటే ఇతగాడు సట్టుక్కుని లేచి నిలబడతాడు మరి. ఈ ఆకులు బాగా నూరి ఆ పసుని ఇతగాడు నూదిరికి పట్టించేసే ఎల్లు మరి త్వరగా. ఓ సిద్ధపురుషుడా, ఇక నీకు త్వరలోనే బాగైపోతుంది. మా అయ్య ఇచ్చిన మందులెంతో అద్భుతమైనవి. దమయంతి, దమయంతి, ఇంక నీ స్వయంవరానికి సన్నాహాలన్నీ కూడా పూర్తయిపోయినట్టే. ఇప్పుడిక నీకు నచ్చిన వరుణ్ణి వరించవచ్చు. మాత, విధాత ఎవరినైతే నా భర్త రూపంలో నా వద్దకు పంపాడో అట్టి నారద మహర్షిని నేను కోరి వరుడుగా ఎంచుకున్నాను. మనస వాచ కర్మణ ఆయనని నా భర్తగా నేను అంగీకరించాను. పరపురుషుల గురించి ఇంకా ఆలోచించడం కూడా నా వల్ల కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. నీవి స్వయంవర సభలో ఎవరో ఒక రాజపురుషుణ్ణి భర్తగా వరించవలసిందే. సఖీ, నేను నారదుడు ఎక్కడున్నాడో కనిపెట్టాను. ఆయన ఒక కుటీరంలో నివసిస్తున్నారు. నేను ఆయనకు నీ నిర్ణయాన్ని గురించి తెలియచేశాను. అలాగా? మరి ఆయన ఏమన్నారు? ఆయన అన్నారు, రాకుమారి దమయంతికి చెప్పు, నా వంటి వానరముఖుడి గురించి ఆలోచించవద్దన్నారు. చక్కని రాజకుమారుని చూసి వివాహం చేసుకోమన్నారు. వసుధా, నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకెళ్ళు, లేకుంటే స్వయంవరం జరిగేలోపే ప్రాణత్యాగం చేస్తాను. వద్దు వద్దు, అటువంటి అనర్థమేమీ తలపెట్టకు. నీవు నా మాట వింటే నేను అలా చెయ్యను. అయితే సరే, ప్రొద్దుగూకాక ఎవ్వరికీ తెలియకుండా భవనం నుంచి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓ పరమేశ, నా చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించకండి. లోకానికి ముఖం చూపించలేనంతగా చేయకండి. పరమేశ, నాపై కృప చూపండి. పరమేశ్వర, నాపై కృప చూపండి. నాకు మళ్ళీ నా పూర్వరూపాన్నిచ్చి నాకిలాంటి కారావాసాల నుంచి తప్పించండి పరమేశ. నాకు ముక్తినివ్వండి పరమేశ, నాకు ముక్తినివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది స్వామి? దేవి, మాకు ప్రియమైన నారదుడు పిలుస్తున్నాడు. కానీ మేము నిస్సహాయులం. మేము గనక నారదుణ్ణి పర్వతుడి శాపం నుంచి విముక్తుణ్ణి చేస్తే అది విధి విధానానికే విరుద్ధమవుతుంది. మేము విధి నియమాలను అతిక్రమించలేము. శాపాన్నిచ్చిన వాడే శాపం పొందిన వ్యక్తిని శాప విముక్తుని చేయగలడు. తమరు సర్వసమర్థులే కదా స్వామి. నారదుణ్ణి ఈ ఆపద నుంచి తమరే విముక్తుని చేయగలరు. మేము పర్వతునికి ప్రేరణనిస్తాం. కానీ దానికి ముందు జరగవలసినది ఇంకా చాలా ఉంది సుమా. స్వామి, రాకుమారి, మీరా? ఇప్పుడా? ఇక్కడ? అవును స్వామి. నేనింక శాశ్వతంగా నా పుట్టింటి వారందరినీ వదిలి తమ చరణాల వద్దకు శరణు కోరి వచ్చాను. మీరిలా చేయడం తగని పని. మీరిలా చేయడం తగని పని రాకుమారి. తల్లిదండ్రుల ఆశ్రయాన్ని విడిచిపెట్టడం అనేది ఎటువంటి కన్యకైనా తగని పనియే సుమా. నాకింకేవి ఉపాయం తోచలేదు. నేను నా మనసును మీకే... వద్దు రాకుమారి, వద్దు. ఏ కన్య అయినా తన మాతాపితలు చెప్పిన మాట వినకుండా తాను కోరిన వరుణ్ణి వివాహమాడటానికి నిశ్చయించుకుని తన పుట్టింటిని వదిలిపెడితే అది జరిగే ముందుగానే ఆమె తన మానమర్యాదల్ని విడిచిపెట్టాలి రాకుమారి. ఏ స్త్రీ అయినా మానమర్యాదల్నే విడిచిపెట్టిందంటే ఇంకా ఆమెలో మిగిలేదేముంటుంది? ఆమెను ప్రేమించటానికి తగినది. పురుషుడికి స్త్రీలో ప్రేమకు ఆకర్షణకు గల కారణమల్ల ఆమెకున్నటువంటి మానమర్యాదలే కదా. వాటిని వదిలేస్తే తక్కినదంతా అది కామమే, ఆకర్షణ రహితమే, క్షణికమే. కానీ మునీంద్ర, నేను తమరిని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించటం లేదే. నిన్ను ప్రేమించమని నన్నెవరూ బలవంత పెట్టలేరు. అయితే మీరింకా నా విషయం గురించి కాస్తైనా ఆలోచించలేరా? ఆలోచన? పెళ్లి కాని కన్యల గురించి ఆలోచించటానికి అధికారం ఉండేది వారి తల్లిదండ్రులకే. మీరేమో ఆ అధికారాన్ని ఇలా కాలరాసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడికి ఇలా వచ్చేశారు. రాకుమారి దమయంతి, పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశీస్సులను తమకెప్పుడూ శిరోధార్యమేనని భావించకుండా వదిలిపెట్టి బయట ప్రపంచంలో అడుగు పెడితే వారికి జీవితంలో సుఖం ఉండదు. ఇక్కడికి వచ్చి కూడా నాకు నిరాశ మిగిలిందా? రాకుమారి, మీరు మాటి మాటికి డొంక తిరుగుడుగా ఒకే విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? నేను మీకెన్నడూ ఏ వాగ్దానము చేయలేదే. రాకుమారి, నేనొక బాలబ్రహ్మచారిని. దురదృష్టవశాత్తు నా మనస్సు క్షణం సేపు చలించింది. అందుకు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. మీరు శిక్ష అనుభవిస్తున్నారా? అవును రాకుమారి, నేనొక్క క్షణం పాటే విచలితున్నయ్యాను. ఈ ప్రపంచానికి రాబోయే కాలంలో
ఎన్నటికైనా ఈ చేదు నిజం తెలుస్తుందా? దేవర్షి నారదుడు అహర్నిశలు కూడా నారాయణ నారాయణ అని జపిస్తున్నప్పటికీ ఇలా క్షణిక మానసిక దౌర్బల్యం వల్ల ఇంత కఠిన శిక్షను, సహించరాని బాధను అనుభవించవలసి వచ్చిందని నా జీవితంలోని ఈ కటిక నిజాన్ని తెలుసుకున్న వివేకవంతులకు గుణపాఠం నేర్చుకుంటారు. వారు జాగ్రత్తగా, హెచ్చరికగా ఉంటారు. క్షణికమైనా సరే మానసిక దౌర్బల్యం జీవితాన్ని ఎంతో నరకప్రాయం చేయగలదు సుమా. అందువల్ల ఇప్పటి నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేనిక పొరపాటున కూడా వివాహం గురించి ఆలోచించక ఇకపై దృఢ సంకల్పం కలిగి ఉంటాను. ఇంకా నీవు కూడా నీ తండ్రి వద్దకు వెళ్ళిపో, లేకపోతే ఆయన బాధపడతారు. మునీంద్ర, దృఢ సంకల్పం ఉన్నది మీకు ఒక్కరికి మాత్రమే అనేమీ లేదు కదా? అంటే నేను ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినప్పటికీ మీకు చరణదాసిగా మాత్రమే ఉండాలని సంకల్పించుకున్నాను. మీరు నన్ను వివాహం ఆడినా కాదన్నా సరే నేను ఈ కుటీరంలోనే ఒక మూల పడి ఉంటూ యథాశక్తిగా మిమ్మల్ని సేవిస్తూ ఉంటాను. అది అసంభవం దేవి, ముమ్మాటికి అసంభవం. ఒక నైష్టిక బ్రహ్మచారి ఒక స్త్రీతో పాటు ఒకే స్థలంలో ఉండడం సాధ్యం కాదు. నీవందుకు అంగీకరించకపోతే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా విన్నపం ఆలకించండి. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఉండటం వల్ల మీ బ్రహ్మచర్యానికి ఏ ఆటంకము కలగదు. నేను కేవలం మీ దర్శనం పొంది నా పత్ని ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి స్వామి, నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి. మునీంద్ర, దయచేసి దమయంతిని ఇక్కడ ఉండేటందుకై అనుమతించండి. ఈమె తన పుట్టింటికే కనుక వెళ్ళవలసి వచ్చినట్టయితే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆ పరమేశ్వరుడే నన్ను రక్షించగలడు. మీరు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి. నాకు శాప విముక్తి కలిగి ఈ స్థితి నుంచి బయటపడతాను. నమః శివాయ. ఓ శివశంకర, మీరు నాకు పుత్రుడు కలగబోతాడని వరమిచ్చారు కదా, ఆ వరం ఎప్పుడు ఫలిస్తుంది ప్రభు? నేను ఇలా ఎంతకాలం నిరీక్షించను, నాకు ఇంకా నిరాశ కలుగుతోంది. నా కోరిక త్వరలోనే తీర్చండి పరమేశ్వరా. అధైర్యపడకు, పరమేశ్వరుడిచ్చిన వరం తప్పక ఫలిస్తుంది. ఆయన వాగ్దానాన్ని పొరపాటును కూడా సంశయించరాదు. నేనేమి సంశయించటలేదు స్వామి, నేను పరమేశ్వరునికి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జగత్ పరిపాలకుడికి జ్ఞాపకం చేయడం అవసరమా దేవి? ఆలస్యం కావడంతో బహుశా అధైర్యపడుతున్నావేమో. ఇలా ఆలస్యం కావడం నీ ధైర్యానికి పరీక్షే కావచ్చు. అందుచేత ధైర్యాన్ని కోల్పోకు. చిత్తస్థైర్యం ఉన్నవారు సఫలులైతే ఆనందం రెండింతలవుతుంది.
అతిథి మహాశయ, నేటిదాకా మీరు మీ పేరైనా చెప్పలేదే? దేవి వనకన్య, నీకు నా పేరేమిటో తెలియకపోవడం ఒక విధంగా మంచిదేనేమో. ఏ ఎందుకని? ఎందుకన్నానంటే పేరేమిటోననేది తెలిసాక పరిచయం పెరుగుతుంది కదా. ఆ పెరుగుతుంది. అయితే పరిచయం పెరిగితే మనం ఇంకా అవుతాం కదా. అందులో తప్పే ఉంటుంది? అలా దగ్గరవడం వల్ల అనుబంధం కలుగుతుంది. అనుబంధం వల్లనేమో బంధాలనేవి పెరుగుతాయి కదా. తత్ఫలితంగా కష్టాలు బాధలు అంతకంతకు ఇంకా పెరిగిపోతాయి. కానీ అలా జరగడం నాకిష్టం లేదు. నేనొక బైరాగిని, ఒక మునిని. అనుబంధం పెంచుకుని ఆపదలో చిక్కుకోదలుచుకోలేదు. గతంలో అటువంటి చేదు అనుభవం ఒకటయింది. మీకు ఇట్టమున్నా లేకపోయినా కూడా నాకు మాత్రం మీతో ఒక అనుబంధం ఏర్పడింది. అనుబంధమా? ఎటువంటి అనుబంధం? మీరు చెట్టు మీద నుంచి దూకి కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకున్నారు. స్పృహ తప్పిన స్థితిలో మిమ్మల్ని ఈ కుటీరానికి తెచ్చాను. మా తండ్రి మందులు మాకులతో మీకు బాగు చేశాడు. దాంతో మీకు మళ్ళీ మునుపటిలాగే ఆరోగ్యం బాగా అయింది. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇన్ని దినాలుగా మన ఇద్దరము ఒకటై ఉన్నాం, దగ్గరయ్యాం. దీన్ని అనుబంధం అనక మరేమనాలంటారు? ఇది అనుబంధం కాదు. తండ్రి కూతుళ్ళు నాకు ఉపకారం చేశారు. మీ ఈ ఉపకారానికి మీ ఇద్దరికీ నేను కృతజ్ఞుణ్ణి. ఏమా ఉపకారం? ఎందుకీ కృతజ్ఞతలు? నేను తమ పేరేమిటి అని అడిగానంతే. మీరు మీ పేరేమిటో చెప్పదలుచుకోకపోతే సర్లేండి, పోనిండి. మీ ఈ సేవకురాలి పేరైనా అడగరా ఏంటి? ఏమిటి నీ పేరు? వన్య. వనంలో నివసించే వనవాసిని వన్య. నేను వనవాసి కురీలా కుమార్తెను. నమస్కారం అయ్యా. మీరెంతో శ్రమపడి నాకు చికిత్స చేశారు. మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. అయ్యయ్యో, శ్రమేటికని నువ్వు కోలుకున్నావంతే. దాంతో మా శ్రమంతా ఆనందం కింద మారిపోనాది. మీరు ఎంతో సత్పురుషునిలా కనిపిస్తున్నారయ్యా. కానీ ఇంకా మిమ్మల్ని నేను శ్రమ పెట్టడం భావ్యం కాదు. వెళతాను, నాకిక సెలవిప్పించండి. అయ్యా, నైనా నువ్వు వెళ్ళిపోతానంటుంటే నా మనసు లబలబలాడిపోతున్నది. ఇంకా అతిథినంటావేంటి నాయనా చెప్పు. ఇప్పటి నుంచి నువ్వు మా కుటుంబంలో ఓ మడిసి కిందే లెక్క నాయనా. మాలో ఒకడు వైపోయినట్టే. అమ్మ వన్య, పళ్ళు తేవడం మరిచానే. వెళ్ళి వాటిని తీసుకురా, ఈయనకి ఇయ్యాలి. అలాగేనయ్యా, తీసుకొస్తా. వెళ్ళమ్మా. చూడు బాబులు, నీ వంశం గురించి నీ తల్లిదండ్రుల గురించి నాకు ఏంటి తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా కూతురు అన్య నీకు సేవలు చేస్తున్నప్పుడు నువ్వు ఆమెకి సర్వస్వం అని భావించింది నాయనా. నేను కూడా ఓ విషయం నిశ్చయించుకున్నాను. నువ్వే నా అల్లుడవ్వాలని నా కోరిక. వద్దయ్యా, వద్దు. నేనొక బాలబ్రహ్మచారిని, మునిని. వివాహం అనే జంజాటం నాకు వద్దే వద్దు. అట్టా అనుకున్నాయినా, అట్టా మాకు అన్నం పుణ్యం ఎరుగని మనసులో ఒక్క మాట మేము వాళ్ళకైనా మరిసిస్తే వాళ్ళని ఎప్పటికీ ఒకేయం. నువ్వే కనుక వంజని వివాహం ఆడడానికి సమ్మతించకపోతే దాని మనసు ముక్కలైపోద్ది నాయనా. ఇంకది ఓర్ని సచ్చేదాకా వివాహం ఆడదు, సచ్చేదాకా. మా వనవాసుల్లో కూతురు పెళ్లి చేయలేకపోతే పెద్ద పాపం చేసినట్టేనైనా, పెద్ద పాపం. నా చేత అంత పాపం చేయించుకు, నా చేత అంత పాపం చేయించుకు, పాపం చేయించుకు.
వన్య, నీ ఆశలు ఫలించిపోతున్నాయమ్మా. మన అతిథి పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. వన్య కురీలా చేసిన ఉపకారానికి చెయ్యెత్తి మొక్కుతూ నేనింక వెనువెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. నారదునికి శాపం ఇవ్వడమే నేను చేసిన మహాపరాధం. నేడు ఆ మహాపరాధానికి శిక్షను అనుభవిస్తున్నాను. ఈ వన్యకు, ఆ కురీలాకు నా మనసులో ఏముందో తెలిస్తే వారిక నన్నిలా వెళ్ళిపోనివ్వరు. ఇక నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నన్ను క్షమించండి శివశంకర, నన్ను క్షమించండి. వనవాసులైన ఆ తండ్రి కూతుళ్ళు ఆనాడు నన్ను రక్షించారు, నాకు ప్రాణదానం చేశారు. నేను వారికి చెప్పా పెట్టకుండా నిద్రపోతుండగా వదిలిపెట్టి వచ్చేశాను. నా వంటి కృతజ్ఞులు, పాపిష్టి వారు ఇంకెవరుంటారు? కానీ నేను నిస్సహాయుణ్ణి పరమేశ. నేను ఏం చెయ్యను? నేనా బాలబ్రహ్మచారిని. వివాహము, గృహస్థాశ్రమ బంధాల్లో చిక్కుకోవడం నాకు సాధ్యమా పరమేశ? దమయంతిపై మిథ్యామోహంలో పడిపోయి నేను మొదట్లోనే పాపాన్ని కొడిగట్టిన వాణ్ణి అయ్యాను. నారదుని శాపం వల్ల గగనగామిని విద్యను కూడా నేను కోల్పోయాను పరమేశ. నన్ను క్షమించండి పరమేశ, నన్ను క్షమించండి. శక్తి యజ్ఞపుత్రుడైన విశ్వరూప త్రిశురుణ్ణి వధించి వేసి ఇంద్రుడు నన్నే కాదు మిమ్మల్ని కూడా అవమానించాడు. మాతా, మళ్ళీ శక్తి యజ్ఞం ప్రారంభిస్తున్నాను. ఈ మారు పరాక్రమవంతుడు, శక్తివంతుడు అయిన యజ్ఞపుత్రుని ప్రసాదించు. అతడా దేవేంద్రునిపై నే కోరినట్లు పగ తీర్చుకోవాలి. మాతా, మాతా, అలా గనక జరగకపోతే నేను స్వయంగా ఈ యజ్ఞకుండంలో దూకివేసి ఆత్మాహుతి చేసేసుకుంటాను. మాతా, నా ప్రార్థనకు, పిలుపుకు సమాధానమివ్వు. శక్తి ఉపాసక త్వష్ట, నీ హృదయమంతా ఈ యజ్ఞకుండంలాగానే ప్రతీకార జ్వాలలతో దహించిపోతోంది. ప్రతీకారం తండ్రైతే హత్యా కుతంత్రాల గర్భం నుంచి ప్రతీకారం అనే రాక్షసుడే జన్మిస్తాడు సుమా. అప్పుడు ఈ జగతిలో
అందరికీ కూడా అరిష్టమే కలుగుతుంది. ఉచితమేమిటంటే నీవిక ప్రతీకార భావనను మనసులో పెట్టుకోకు. నీ సిద్ధుల ఉపయోగాన్ని జన కళ్యాణానికై చెయ్యి. కాదు కాదు శక్తిమాత, కాదు. నేను ఆ ఇంద్రుణ్ణి బాగా శిక్షించి ప్రతీకారం తీర్చుకునేటంత దాకా నా మనసు ఏమాత్రం శాంతించదు మాత. జన కళ్యాణం కోరే భావన ప్రశాంత హృదయంలోనే ఉత్పన్నం కాగలదు మాత. అందువల్ల మొదటగా నాకు ఈ యజ్ఞకుండం నుంచి ఒక యజ్ఞపుత్రుని వెంటనే ప్రసాదించు. అతడి ఇంద్రుణ్ణి, అతడి స్వర్గాన్ని కూడా అస్తవ్యస్తం చేసి నా హృదయానికి ఎంతో శాంతి కలిగించాలి మాత. మాత, నీవు గనక అలా చేయకపోతే నేను ఈ క్షణమే ఈ యజ్ఞకుండంలో దూకి వేసి భస్మం అయిపోతాను. ఆగు ఓ త్వష్ట. ఆత్మహత్య వల్ల ఏ సమస్యకు సమాధానం లభించదు. నీవు గనక ప్రతీకార భావనను త్యజించకపోతే నేనింకా నీవడిగిన కోరికను నెరవేర్చక తప్పదు. కానీ దీనికి పరిణామం అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిక నీ యజ్ఞకుండం నుంచి సమస్త రాక్షసుల తిరుగాడే ఆత్మలన్నీ కలిసి ఏకమై విశాలకాయుడైన నీ యజ్ఞపుత్రుని రూపంలో జన్మిస్తాయి. నీ యొక్క యజ్ఞపుత్రుడు అత్యంత బలశాలి, వినాశకుడై జన్మిస్తాడు. ఒక మాట మళ్ళీ ఆలోచించుకో త్వష్ట. నేను ఆలోచించుకున్నాను మాత, ఒక మాట మళ్ళీ ఆలోచించుకో. బాగా ఆలోచించుకున్నాను. ఆ ఇంద్రుడిపై నాకు కావలసినట్టుగా పగ తీర్చుకోగలిగిన శక్తివంతుడైన యజ్ఞపుత్రుణ్ణి తప్పక పొంది తీరుతాను. దాని పరిణామం ఎంత వినాశకరమైనా సరే. మహాప్రళయ సాక్షిణి స్వాహ, సర్వమృత్యు నివారిణి స్వాహ, మాతృకా వర్ణ రూపిణి స్వాహ, త్రికోణాంతర దీపిక స్వాహ, అనేక కోటి బ్రహ్మాండ జనని స్వాహ, లోకయాత్రా విధాయిని స్వాహ, భావాభావ వివర్జిత స్వాహ. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై స్వాహ. నా యజ్ఞపిత త్వష్ట ప్రణామం. మీరు ఆవాహన చేసిన సమ్మేళన శక్తితో నేను తమ యజ్ఞపుత్రుణ్ణైన వృతాసురుణ్ణి అవతరించా. చెప్పండి, నాకేమి ఆజ్ఞనిస్తారు? ధన్యులం మాత, శక్తి మేము ధన్యులం. నా యజ్ఞపుత్రుడైన వృతాసురుడు తప్పకుండా నా కోరికలన్నింటినీ తీర్చగలుగుతాడు. యజ్ఞపుత్ర వృతాసుర, నీవు సామాన్య రూపం ధరించిన వాడవై నా దగ్గరకు రా. నీకు చాలా చెప్పవలసి ఉంది. తమ ఆజ్ఞ శిరోధార్యం యజ్ఞపిత త్వష్ట. నా ప్రణామం స్వీకరించండి యజ్ఞపిత. నన్ను ఆజ్ఞాపించండి. నన్ను ఇప్పుడేం చేయమంటారు? వత్స వృతాసుర, నా హృదయం లోపల దుష్ట ఇంద్రుడు అంటే ప్రతీకార జ్వాలలు రేగాయి. ఆ దుష్ట ఇంద్రుడు ఇంతకు ముందు ఈ యజ్ఞకుండంలో ఉత్పన్నమైన నీ యొక్క యజ్ఞభ్రాత త్రిశురుణ్ణి మోసం చేసి వధించాడు. దానికి నీవు పగ తీర్చుకోవాలి. నేను తక్షణమే వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి కాలరా చేస్తాను. వద్దు వృతాసురా, వద్దు, అలా చేయవద్దు. ఎందుచేత యజ్ఞపిత? ఎందుకంటే నీ యజ్ఞభ్రాత అయిన త్రిశురుడు నా మాట వినక భయంకర తప్పు చేశాడు.
అటువంటి తప్పు నిన్ను నేను చెయ్యనివ్వను. ఏమా తప్పు? నేను త్రిశూరునికప్పుడే చెప్పాను, ఆ ఇంద్రుడిని దండించేందుకు ముందుగా నీవు బ్రహ్మ నుంచి అమరత్వాన్ని వరంగా పొందాలి అని. కానీ త్రిశూరుడు నా ఆదేశాన్ని లక్ష్య పెట్టలేదు. అతన్ని ఇంద్రుడు మోసంతో చంపివేశాడు. నేను ఆ ఇంద్రుడిని వదిలిపెట్టను యజ్ఞపిత. అతను నా చేతిలో హతమవుతాడు. అలా చేయటానికి ముందు నీవు వనంలో ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఆరాధిస్తూ వెంటనే తపస్సును ప్రారంభించు. నీవు కోరబోయే వరాన్ని ఆ బ్రహ్మదేవుడు నీకు ఇచ్చి తీరేంత వరకు తపస్సు చెయ్యి. వత్స, ఏం అలా ఉన్నావు? నేను తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను యజ్ఞపిత. కానీ ఏమిటి వృతాసురా? ఏం లేదు, మీరు నాకిప్పుడే అవకాశం ఇస్తే మన శత్రువు ఇంద్రునికి చూపిస్తాను. వరం లేకపోయినా నేనెంత శక్తిశాలినో. ప్రియ వృతాసురా, నీ శక్తి తెలియనిది కాదు. ఆ ఇంద్రుడు ఎంతటి మోసగాడో కూడా నాకు బాగా తెలుసు. అతడు దుష్టుడు, మోసగాడే కాదు, చతురుడు కూడా. అతడు నీ దౌర్బల్యాన్ని కనిపెట్టేస్తాడు. దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఆ ప్రకారం నీపై దాడి చేస్తాడు. అందుచేత నేను చెప్పేదేమిటంటే, శత్రువుని దుర్బలుని చేయాలంటే నీవు శక్తిశాలివి కావాలి. ఆ బ్రహ్మదేవుని నుంచి నీవు వరం పొందు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాను యజ్ఞపిత. ప్రణామం. tum